రైతాంగానికి పెద్దపీట వేశారు. ఈ క్రాప్ ద్వారా గిట్టుబాటు ధర వచ్చేట్టుగా చేయడం జరిగింది. ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. 1907 అనేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఆ టోల్ ఫ్రీ నంబర్ కనుక కాల్ చేస్తే గవర్నమెంటే కొనుగోలు చేసేది, పంటల్ని కొనుగోలు చేసి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చేట్టుగా చేయడం జరిగింది. అంత చక్కగా చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. దానికి అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ను కూడా ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది. అసలు గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఒక కల్తీ విత్తనాలు, ఎరువులు లాంటివి ఇవ్వాలంటే భయపడేవారు. ఎందుకంటే ప్రభుత్వం ఒప్పుకోదు కల్తీ విత్తనాలు ఇవ్వడానికి అనేసి భయపడేవారు. ఈరోజు ప్రభుత్వం అసలు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సప్లై చేసే వ్యవస్థనే ఈరోజు నిర్వీర్యం చేసేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఆ సీజన్ ముగిసేలోపే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఇచ్చేవారు. అంత చక్కగా పంట నష్ట పరిహారాన్ని ఇచ్చే పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ఉండేప్పుడే ఇచ్చి రైతుల్ని ఎంతగానే ఆదుకొని వచ్చే సీజన్ కల్లా ఈ పెట్టుబడి సాయం అందేట్టుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అంత చక్కగా రైతాంగాన్ని ఆదుకున్నారు జగనన్న. అసలు 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు కట్టించడానికి పూనుకోవడమే కాకుండా 10,000 మందికి పైగా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని కూడా అపాయింట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు గతంలో ఎప్పుడైనా అంతమందిని అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని రైతుల కోసం అపాయింట్ చేసిన చరిత్ర మనం చూసామా? అది జగనన్న ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అంతగా రైతాంగానికి, వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరిగింది. మాట్లాడితే వ్యవసాయ శాఖ మంత్రి గారు కొడవలి ఇవ్వలేదు, కొడవలి పిడి ఇవ్వలేదు, పిడి కూడా ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు 1050 కోట్లు ఈ యంత్ర సామాగ్రి కోసం ఖర్చు పెట్టడం జరిగిందనేది రికార్డ్స్లో ఉంది. అంత చక్కగా వాటి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఖర్చు పెట్టి రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 3,200 కోట్లు కూడా రైతులకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఎంతగానో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న పరిపాలనా కాలంలో రైతాంగం ఎంతో చక్కగా వ్యవసాయం చేసేది. వ్యవసాయం అనేది ఒక పండగ వాతావరణంలో చేసుకునేవారు. ఈరోజు తీసుకుంటే కేవలం 10 నెలల్లోనే వ్యవసాయ రంగం నిర్వీర్యమయ్యేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎన్నికల టైంలో కూడా ఎన్నో అలవి కాని హామీలు ఇచ్చి, చెయ్యని హామీలు ఇచ్చి రైతాంగాన్ని మోసం చేసి ఈరోజు రైతుల జీవితాలు తలక్రిందులయ్యేట్టుగా చేశారు. ఎప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానేసి మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలన్నీ కూడా దానికి సరిపోయిన అమౌంట్స్ని బడ్జెట్లో కేటాయించి రైతాంగాన్ని ఆదుకోవాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, అలాగే పెట్టుబడి సాయం ఇవ్వాలి, రైతులకి గిట్టుబాటు ధర అయ్యేట్టుగా ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీ